మొత్తంగా అయితే ప్రజల్లో ఉన్న సానుకూలతను అసెంబ్లీ ఎన్నికల్లో పొందిన ఫలితాలను కంటిన్యూ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంటే తక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ తో వెనకబడినా కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా అదే స్థాయిలో ఆశిస్తోంది. ప్రజల్లో ఇప్పటికీ కూడా సానుకూలత ఉంది. సో లోక్సభ ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని చెప్పి ఇటు బీఆర్ఎస్ కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే పలు భేటీలు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ నిర్వహించారు. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు ఎలా ఉన్నాయి, దానికి సంబంధించి మా ప్రతినిధి ఏవై స్వామి మరింత సమాచారాన్ని అందిస్తారు. స్వామి, చెప్పండి, మరొకసారి తెలంగాణలో పట్టు నిలుపుకునేందుకు లోక్సభ ఎన్నికలను అవకాశంగా తీసుకుని బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తోందా? సో ఇప్పుడు లోక్సభ స్థానాల్లో కూడా వీలైనన్ని ఎక్కువ స్థానాలు సంపాదించాలని కూడా బీఆర్ఎస్ వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఎలాంటి ప్రణాళికతో సిద్ధంగా ఉంది? రాజేశ్వరి, తెలంగాణలో ఈ లోక్సభ ఎలక్షన్ సంబంధించిన విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. రేపటి నుంచి జనవరి 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు వరుసగా తెలంగాణలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాలకు సంబంధించిన రివ్యూ మీటింగ్ ని తెలంగాణ భవన్ వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపటి నుంచి ప్రారంభించబోతున్నారు. ఒకవైపు ప్రతిరోజు ఒక పార్లమెంట్ నియోజకవర్గంతో ప్రారంభించి ఆ నియోజకవర్గం పరిధిలో ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి దాదాపుగా 70 మందికి తక్కువ కాకుండా ప్రతినిధులు ఆహ్వానించి ఈసారి ఆ పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించిన విషయంలో ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నారు. ఎక్కడ కూడా తమకు వెనుకబడకుండా ఒకవైపు లోక్సభ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ బీజేపీ ఒక హోరాహోరీగా ఉంటాయి కాబట్టి తాము ఎక్కడ వెనుకబడకుండా తెలంగాణలో క్షేత్రస్థాయిలో తమ పట్టు నిలుపుకోవడం కోసం ఇప్పటి నుంచే బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. రేపు ఉదయం నుంచి కూడా ఈ రివ్యూలు కొనసాగుతాయి. దాంతోపాటు ఈసారి ఎక్కడెక్కడ తమ పార్టీకి సంబంధించిన ప్యాచెస్ లో తమ అధికారం నిలబెట్టుకోవడం విషయం సంబంధించి కూడా వారితో రివ్యూలో చర్చించబోతున్నారు. ప్రధానంగా 2019 లోక్సభ ఎలక్షన్స్ లో 9 స్థానాలకు పరిమితమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈసారి 10 స్థానాలు దక్కించుకోవడంతో పాటు కాంగ్రెస్ బీజేపీ చేస్తున్నటువంటి ప్రచారాన్ని తట్టుకొని ఈ ట్రాంగిల్ ఫైట్ లో తమ సత్తాను చాటాల్సిన అవసరం ఏర్పడింది. పార్టీ ఒకవైపు అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓడిపోయిన ప్రభావంతో ఇబ్బంది పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో దాన్ని అధిగమించి ముందుకు సాగడం కోసమే పార్టీ ప్లాన్ చేస్తుంది. గతంలో లోక్సభ ఎలక్షన్స్ 2019 వచ్చే నాటికి ఒకవైపు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అన్ని చోట్ల కూడా బీఆర్ఎస్ పార్టీ తమ పట్టు నిలుపుకొని ముందుకు సాగుతున్న నేపథ్యంలో పార్టీకి కొంత అనుకూలించింది. అయినప్పటికీ కూడా ఒకవైపు 3 స్థానాల్లో కాంగ్రెస్, 4 స్థానాల్లో బీజేపీ గెలిచి అప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. కానీ ఇప్పుడు మరోసారి ఆ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ నిలబడాలంటే మరింత ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. తెలంగాణను తెచ్చిన పార్టీగా, తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లిన పార్టీగా, తెలంగాణ ఉద్యమంతో పోరాడిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఈసారి లోక్సభ ఎలక్షన్స్ తమ సత్తాను నిలిపించుకొని ఖచ్చితంగా జాతీయ స్థాయిలో మరింత బలపడాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తుంది. ఈసారి రాష్ట్రంలో అధికారంలోకి వస్తే జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల్లో పోటీ చేయాలని భావించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈసారి కేవలం రాష్ట్రానికే పరిమితమైన సూచనలు కనబడుతున్నాయి. జాతీయ రాజకీయాలు సత్తా తాడాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీని కాస్త కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీగా మార్చారు. కానీ అనూహ్యంగా రాష్ట్రంలో ఓటమి పాలు కావడంతో కూడా పార్టీ శ్రేణుల్లో కొంత నైతిక స్థాయిని దెబ్బతినకుండా ఇప్పటి నుంచి జాగ్రత్త పడుతున్నారు. ఒక్కొక్క లోక్సభ సెగ్మెంట్ వారిగా పార్టీ నాయకుల్ని, గెలిచిన ఓడిన ఎమ్మెల్యేలని, మాజీ మంత్రుల్ని, ఒకవైపు మండల స్థాయి కీలక నేతల్ని నియోజకవర్గాల వారిగా వారిని ఆహ్వానించి వారితో ఒక్కొక్క నియోజకవర్గం వారిగా చర్చించబోతున్నారు. ఈసారి ఎవరెవరిని ఎక్కడ బలంలో నిలపాలి, ఎంత బలంగా ముందుకెళ్లాలి. ఒకవైపు రాష్ట్రంలో గెలిచిన ఉత్సాహంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈసారి తమకున్నటువంటి అన్ని రకాల బలాలతోటి ముందుకెళ్లే అవకాశం కనబడుతుంది. మరోవైపు జాతీయ స్థాయిలో మరోసారి హ్యాట్రిక్ రికార్డు స్థాయిగా కేంద్రంలో అధికారం రావడం కోసం మోడీ సర్కారు, బీజేపీ పార్టీ రాష్ట్రంలో ఇప్పటికే బలమైనటువంటి వ్యూహంతో ముందుకు పోతున్న నేపథ్యంలో వాటి రెండింటినీ మధ్యలో బీఆర్ఎస్ పార్టీ ఏ మేరకు వాటిని హ్యాండిల్ చేసి ముందుకు వెళ్తుంది అనేది ఇప్పుడు పార్టీ మీద ఉన్నటువంటి ప్రధాన సవాలు. దాన్ని అధిగమించి ముందుకెళ్లడం కోసమే పార్టీ అధినేత కేసీఆర్ సూచనల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పటికప్పుడు పార్టీ నేతలతో మాట్లాడుతున్నారు. రీసెంట్ గా సేవలకు సంబంధించినటువంటి రివ్యూను కూడా స్థానికంగా చేయడం జరిగింది. అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డికి మరోసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఇదే విధంగా చాలా చోట్ల ఒకవైపు మహబూబ్నగర్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, ఖమ్మం సెగ్మెంట్ వారిగా చూసుకుంటే ఎక్కడ కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవని నియోజకవర్గాలు ఉన్నాయి. ఖచ్చితంగా అలాంటి చోట్ల పార్టీకి సంబంధించినటువంటి విషయంలో ఎలా ముందుకెళ్లాలి, ఎమ్మెల్యే అభ్యర్థులు లేని చోట వైపు చాలా చోట్ల ఇబ్బందికర పరిస్థితుల్లో వాటిని ఏ విధంగా అధిగమించాలి, అక్కడ ఉన్నటువంటి ఓడిపోయినటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అందరినీ కోఆర్డినేట్ చేసుకొని ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మెరుగైన స్థానాలు, పోయినసారి 9 స్థానాలు గెలిచారు, ఈసారి మెరుగైన స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పవర్ కలుపుతుంది. రాజేశ్వరి, రైట్, థ్యాంక్ యూ స్వామి. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటుతామని బీజేపీ కూడా ఒక వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. పర్టికులర్ గా చాలా మంది కీలక నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా వేచి చూస్తున్నారు. మరి లోక్సభకు సంబంధించి ఇప్పటికే సిట్టింగ్ స్థానాలు కాకుండా ఇతరత్ర స్థానాల్లో కూడా బలమైన అభ్యర్థులు నిలుపుతామని అటు భారతీయ జనతా పార్టీ కూడా చెప్తున్న నేపథ్యంలో బీజేపీ వ్యూహాలు ఎలా ఉన్నాయి?